పాదం లేదా మడమలో వచ్చే నొప్పులను వయసు ప్రభావంగా భావించి చాలా మంది నిర్లక్ష్యం చేస్తుంటారని, అయితే అలాంటి నొప్పులను తేలికగా తీసుకోవడం వలన శాశ్వత వైకల్యానికి దారితీసే ప్రమాదం ఉందని హైటెక్ సిటీ యశోద ఆసుపత్రి సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ ఆదిత్య సోమయాజి హెచ్చరించారు. సాధారణంగా చాలా మంది పాదం లేదా మడమలో వచ్చే నొప్పులను వయసు పైబడటం వల్లే వస్తున్నాయని అపోహపడుతూ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంటారు. కానీ ఆ నొప్పులు భరించలేనంత స్థాయికి చేరే వరకు వేచి చూడడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. మడమ నొప్పి తరచుగా కాలు బెనకడం, పాదం ఆకృతిలో మార్పులు రావడం, క్రీడల్లో తగిలే గాయాలు, ముఖ్యంగా మధుమేహం వల్ల వచ్చే పాదాల సమస్యలను తేలికగా తీసుకుంటే భవిష్యత్తులో శాశ్వత వైకల్యానికి దారితీసే ప్రమాదం పొంచి ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తొలి దశలోనే వైద్యులను సంప్రదించడం ద్వారా పెను ముప్పును తప్పించవచ్చునని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుత వైద్య రంగంలో పాదం, మడం, ఫుట్ అండ్ యాంకిల్ చికిత్సలో అద్భుతమైన పురోగతిని సాధించబడింది. అత్యాధునిక స్కానింగ్ పద్ధతుల ద్వారా సమస్య మూలాలను ఖచ్చితంగా గుర్తించి రోగి పరిస్థితిని బట్టి అత్యుత్తమ చికిత్సను అందించే సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. గతంలో పెద్ద పెద్ద గాయాలు లేకుండా అత్యంత చిన్న కోతలతో శస్త్రచికిత్సలు విజయవంతంగా జరుగుతున్నాయి. దీనివల్ల రోగులు తీవ్రమైన నొప్పి బారిన పడకుండా ఉండడమే కాకుండా చాలా వేగంగా కోలుకొని తమ దైనందిన జీవితాల్లోకి అడుగు పెట్టగలుగుతున్నారు. క్లిష్టమైన ఎముకల విరుగుళ్ళు, పాదాల వికృతులు, ఎముకల లోపాలను సైతం అత్యాధునిక 3D ప్రింటింగ్ సాంకేతికత, నాణ్యమైన ఇంప్లాంట్ల సహాయంతో సమర్థవంతంగా నయం చేస్తున్నారు. కీళ్లను సంరక్షించే శస్త్రచికిత్సలతో పాటు అవసరమైన వారికి మడమ, కీలు మార్పిడి ఆపరేషన్లు చేస్తూ రోగుల నడకను పూర్తి స్థాయిలో మెరుగుపరుస్తున్నారు. ఆధునిక ఫిజియోథెరపీ, పునరావాస చికిత్సల అండతో క్రీడాకారులు, ఉద్యోగులు సైతం అతి తక్కువ వ్యవధిలోనే తమ విధులకు హాజరవుతున్నారు. సరైన పాదరక్షలు ధరించడం, మధుమేహం బాధితులు ప్రతిరోజు తమ పాదాలను నిశితంగా పరిశీలించుకోవడం ద్వారా తీవ్రమైన సమస్యల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ఈ ఫుట్ అండ్ యాంకిల్ శస్త్రచికిత్సల రంగంలో తనకంటూ ఒక సుస్థిరమైన కీర్తిని, అపారమైన అనుభవాన్ని గడించి ఎంతో మంది క్లిష్టమైన రోగులకు తిరిగి నడక భాగ్యాన్ని ప్రసాదించిన హైటెక్ సిటీ యశోద ఆసుపత్రి సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ ఆదిత్య సోమయాజి ఈ ఆధునిక చికిత్సలను అందిస్తూ వైద్య రంగంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆరోగ్యకరమైన పాదాలే చురుకైన జీవితానికి బలమైన పునాది అని డాక్టర్ ఆదిత్య సోమయాజి స్పష్టం చేస్తున్నారు. ఈ కీలకమైన వైద్య సమాచారాన్ని హైటెక్ సిటీ యశోద ఆసుపత్రి సీనియర్ ఎగ్జిక్యూటివ్ వి సాయి కిరణ్ పత్రికా ముఖంగా వెల్లడించారు. నడుస్తూ ఉంటాయి. సో వాటికి కూడా పుళ్ళు వస్తాయి, పుళ్ళు ఫార్మ్ అయిపోతాయి. బికాస్ యాంకిల్ డిఫార్మ్ అయిపోతుంది, కృత్రిమ వంకర అయిపోతుంది. సో దానికి కూడా మనకి సొల్యూషన్స్ ఉన్నాయి. సో దానికోసం కీహోల్ సర్జరీస్ చేస్తున్నాము, డిఫార్మిటీ కరెక్షన్ సర్జరీస్ చేస్తాము, ఫ్యూజన్ సర్జరీస్ అని చేస్తాము. అంటే ఏ యాంకిల్, ఏ జాయింట్ అయితే వంకర పోయిందో ఆ యాంకిల్ని స్ట్రైట్ చేసి ఆ జాయింట్ని దాన్ని ఫ్యూజ్ చేయడం, సింగిల్ బోన్లా చేయడం. సో అటువంటి ప్రొసీజర్స్ ఫ్యూజన్స్ అంటారు వాటిని, అవి చేస్తున్నాము. ఇవన్నీ కూడా కీహోల్ పద్ధతిలో. అంటే ఇంతకుముందు ఈ ఆపరేషన్ చేయలేక చాలామంది పోలియో కాళ్ళు ఉన్న వాళ్ళకి గట్టా ఒకప్పుడు ఆపరేషన్ చేసేవారు. వాటిలో కాకపోతే చేసినవన్నీ కూడా ఓన్లీ సాఫ్ట్ టిష్యూస్, అంటే బోన్ కాకుండా, ఎముకలు కాకుండా మిగతా చుట్టుపక్కల వాటిని కరెక్ట్ చేయడానికి ట్రై చేసేవారు. ఇప్పుడు మనం ఏంటంటే లేటెస్ట్ కాన్సెప్ట్స్ మారిపోయినాయి. బోన్ కరెక్షన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓన్లీ లోపల బయట ఉన్న కండరాలను కరెక్ట్ చేసినంత మాత్రం పూర్తిగా సెట్ అవ్వదు. సో బోన్ కరెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఇటువంటి వాటికి ఇప్పుడు మనం అలాంటి సొల్యూషన్స్ వచ్చాయి, మంచి మంచి ఇంప్లాంట్స్ వచ్చాయి, ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ కానివ్వండి, కొత్త రకాల ఇవ్వడం కానివ్వండి. సో వీటన్నిటికీ కూడా కరెక్షన్ సర్జరీస్ మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇది కాకుండా చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఎలాగైతే షోల్డర్కి మనం రీప్లేస్మెంట్ చేస్తాం, మోకాలు రీప్లేస్మెంట్ రోజు వింటాం, చాలా కామన్గా. యాంకిల్కి రీప్లేస్మెంట్ ఉందా? ఉంది. సో యాంకిల్ కూడా రీప్లేస్మెంట్ ఉంది, టోటల్ యాంకిల్ రీప్లేస్మెంట్ అనేది ఉంది. సో దానికి కూడా మన ఇండియాలో ఏంటంటే ఇప్పుడు మన భారతదేశంలో అత్యాధునికమైన టెక్నాలజీస్ వచ్చాయి. సంథింగ్ కాల్డ్ 3D ప్రింటింగ్. మీరు వేరే ఉంటారు 3D ప్రింటింగ్ టెక్నాలజీ గురించి. సో 3D ప్రింటింగ్తో మోకాళ్ళ లోపల వేసే రాడ్ని ప్రింట్ చేసి మరి మనం ఆ మనిషి తగ్గట్టుగా తయారు చేసి, ఏ మనిషి వేరు ఆ మనిషి యాంకిల్ వేరుగా ఉంటుంది, నాకు ఒకలా ఉంటుంది, మీకు ఒకలా ఉంటుంది. సో ఆ 3D ప్రింటింగ్ టెక్నాలజీ వాడుకుని కూడా మనం కొత్త యాంకిల్స్, కొత్త బోన్స్ తయారు చేసి మన బాడీలో వేసే అవకాశం ఉంది. ఇప్పుడు మన మడమ విరిగింది, చెట్టు మించి పడిపోయారు, ఇట్లా చెప్తారు చాలామంది. వాడు కంటిన్యూస్గా నొప్పి ఉంటుంది.
ఎందుకంటే ఆ బోన్ మధ్యలో క్రష్ అయిపోతుంది. సో ఆ బోన్ ఎంటైర్ బోన్ తీసేసి మనం 3D ప్రింటింగ్ టెక్నాలజీతో ఆ బోన్ రీప్లేస్ చేయొచ్చు. అట్లాగే జాయింట్ అరిగిపోతే 3D ప్రింటింగ్తో జాయింట్ రిప్లేస్మెంట్ చేయొచ్చు. అట్లాగే కొంతమందికి రిప్లేస్మెంట్ చేయలేమన్న వాళ్ళకి ఫ్యూజ్ చేసేయచ్చు, అంటే కలిపేయచ్చు జాయింట్. బికాజ్ యాంకిల్ జాయింట్ 90 డిగ్రీస్లో ఉంటుంది బాడీకి, కలిపేసిన మూమెంట్ పెద్ద ఎఫెక్ట్ అవ్వదు, నడవడం ఈజీగానే ఉంటుంది, నో ప్రాబ్లం. సో ఫ్యూజన్ ఆపరేషన్స్ కూడా చేయొచ్చు. కీ హోల్ ఫ్యూజన్ ఆపరేషన్స్ అని ఇంకా ఈజీ వచ్చాయి ఇప్పుడు. అంటే ఏంటి, ఓపెన్ కూడా చేయక్కల, మన దగ్గర అంత టెక్నాలజీ ఉంది. దాంతో ఫ్యూజన్ ఆపరేషన్స్ చేసుకుని పేషెంట్ని ఆల్మోస్ట్ 2-3 వారాల కల్లా నడిపించే అవకాశం కూడా ఉంది. సో ఇటువంటి లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చాయి. ఇది అన్నిటికన్నా ఇంకా లాస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే డయాబెటిక్ ఫుడ్. చాలామంది మనం వినే ఉంటాం, షుగర్ వ్యాధిగ్రస్తులు చాలామంది ఉన్నారు మన ఇండియాలో. షుగర్ వ్యాధి చాలా ఎక్కువ షుగర్ వ్యాధి. సో ఈ షుగర్ వ్యాధి వల్ల మనకి కాలు తీసేశారు, పుండు మానలేదు. ఇది చాలామందికి మనం వింటాం. సో ఈ పుండు మానకపోవడానికి షుగర్ వ్యాధిగ్రస్తుల్లో ఉన్న మెయిన్ కారణం చాలామందికి కాళ్ళకి రక్త ప్రసరణ వెళ్ళిపోవడం కాదు, ఇన్ఫెక్షన్ రావడం కాదు, కాళ్ళకి సెన్సేషన్ లేకపోవడం, న్యూరోపతి అంటారు, నరాలు పోయినాయి. సో నరాలు ఎప్పుడైతే పని చేయటం లేదో కాళ్ళకి ఏంటంటే సెన్సేషన్ తగ్గిపోతుంది. సెన్సేషన్ తగ్గిపోయి వెంటనే ఏమవుతుందంటే మనకి బోన్స్లోని కూడా సెన్సేషన్ తగ్గిపోతుంది. సో అక్కడ బోన్ అక్కడ ముక్కలు అవుతున్నానికి తెలియదు, లోపల బోన్ పీసులు అవుతూ ఉంటుంది ఎక్స్రే తీస్తుంటే. కానీ ఆయనకి ఏంది ఇలాగా నడుస్తాడు, నాకు నొప్పి లేదంటారు, లేకపోతే మినిమల్ నొప్పి అంటారు, చిన్న నొప్పి అంటాడు. అదే ఫ్రాక్చర్ ఒక మామూలు మనిషికి అయింది అనుకోండి, అరుస్తారు, నడవలేని పరిస్థితి ఉంటుంది. కానీ ఆయన అలా కాదు, షుగర్ ఉన్న వాళ్ళు నడిచేస్తూ ఉంటారు. సో ఇదే మెయిన్ కారణం పుండ్లు రావడానికి. న్యూరోపతి 99% అవే ఉంటాయి. 10% మందిలో రక్త ప్రసరణ ఆగిపోతుంది, వాళ్ళకి డిఫరెంట్ వాస్కులర్ డాక్టర్ చూస్తారు. బట్ కొంతమందిలో 90% మందిలో 90% మందిలో ఈ న్యూరోపతి అనే ప్రాబ్లం వల్లే ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. సో న్యూరోపతి ట్రీట్ చేసుకుంటూ ఆ బోన్ని సెట్ చేసి ఒక ఆర్థోపెడిషియన్, ఒక ఎండోక్రైనాలజిస్టు, ఒక న్యూరాలజిస్టు, ఒక వాస్కులర్ సర్జన్ అవసరమైన హెల్ప్ తీసుకుని పాదం తీసేయకుండా, కాలు తీసేయకుండా సేవ్ చేసే ఆపరేషన్లు చేసే అవకాశం చాలా మటుకు ఉంది. సో పాదంకి పుండు మానంత మాత్రాన కాలు తీసేయడం ఒకటే పద్ధతి కాదు, కాలు మనం సేవ్ చేయొచ్చు, 100% సేవ్ చేసే అవకాశం ఉంటుంది. సో అది మనం దానికి బెస్ట్ సొల్యూషన్ కావాలంటే ఒక ఆర్థోపెడిక్ ఫుట్ అండ్ యాంకిల్ సర్జన్ దగ్గరికి కానీ ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఇంపార్టెంట్. బోన్ ఇన్ఫెక్షన్ బోన్లోకి పాకేలోపు, ఇన్ఫెక్షన్ ఇన్ఫ్యాక్ట్ బోన్లోకి పాకినా పర్వాలేదు, కొంత పర్వాలేదు, పాకేలోపు మనం కానీ జాగ్రత్త తీసుకున్నట్టయితే పుండు మానుతుంది, ఆపరేషన్ సక్సెస్ అవుతుంది, పేషెంట్ మళ్ళీ నడవగలుగుతాడు, అట్లీస్ట్ మామూలు చెప్పులతో నడవగలుగుతారు, పాదం కింద పట్టగలుగుతాడు. సో ఇవన్నీ మనం చాలా ఆపరేషన్ చేస్తున్నాం, సేవ్ చేస్తున్నాం. అట్లాగే స్పోర్ట్స్ ఇంజరీస్ చెప్పాను, క్రికెటర్స్, బ్యాడ్మింటన్ ప్లేయర్స్ ఇట్లా చాలామంది వస్తారు మాకు, వాళ్ళందరికీ మేము ఆ కీ హోల్ సర్జరీస్ చేస్తున్నాం. సో ఈ పాదం నొప్పులు, మడమ నొప్పులు నెగ్లెక్ట్ చేయకండి. ఈ ఫుట్ అండ్ యాంకిల్ సర్జన్ కానీ ఎవరైనా చూపించుకోండి. సో వాళ్ళ దగ్గర మనకి మంచి కాంప్రహెన్సివ్ సొల్యూషన్స్ ఉంటాయి. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీస్తో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. దీని ద్వారా మన సందేశం ఏంటంటే మీకున్న పాదం, మడమ నొప్పులు నెగ్లెక్ట్ చేయకుండా ఈ ఆర్థోపెడిక్ ఫుట్ అండ్ యాంకిల్ సర్జన్ ఎంత తొందరగా కలిస్తే అంత మంచిది.